పక్షాన వీక్షించే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్సులు. ఈ ఉగాది ప్రత్యేక కవి సమ్మేళనానికి స్వాగతం. ఉగాది 2026వ సంవత్సరానికి గాను అందరి టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి కవి సమ్మేళన కార్యక్రమం ఇది. ఇందులో పాల్గొంటున్న కవులు, కవయిత్రులు ఒక్కొక్కరిగా మీ ముందుకొచ్చి తమ కవితలను వినిపించడం జరుగుతుంది. విని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అందరి టీవీ యాజమాన్యానికి అభినందించండి. థ్యాంక్ యూ. నమస్తే, శుభాకాంక్షలు. ఈరోజు అందరి టీవీ ఆధ్వర్యంలో నెల నెల కవిత గానంలో భాగంగా ఈ ఉగాదిని పురస్కరించుకొని కవి సమ్మేళనానికి విచ్చేస్తున్న ప్రతి కవివరేణ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం. అంజలి మీడియా గ్రూప్ సాహిత్య విభాగం ఆధ్వర్యంలో అందరి టీవీ నెల నెల కవితా వెన్నెల కార్యక్రమాన్ని విచ్చేసిన కవులకు, సాహితీవేత్తలకు నమస్కారం. ముందుగా ఈ సాహిత్య విభాగానికి గౌరవ అధ్యక్షత స్థానాన్ని వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విశ్వకవి శ్రీ సిరాజుద్దీన్ గారికి, సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారికి, అంజలి మీడియా గ్రూప్ CEO దీపిక గారికి ప్రత్యేకంగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో ఈరోజు విచ్చేసిన కవులందరూ కూడా మరి మీ యొక్క కవిత కార్యక్రమం, కవిత సంబంధించినటువంటి ఏదైతే శీర్షిక మీకు ఇవ్వబడిందో అంతా కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, ఈ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి కూడా మీ ఆలోచనలను, మీ ఆశయాలను, మీ యొక్క సంకల్పించిన ప్రతి ఒక్క పనిని పూర్తిగా విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ KRL పటేల్. థ్యాంక్ యూ. నా పేరు జయశ్రీ. ఉగాది కవిత చెప్పడం జరుగుతుంది. విశ్వావాసనామ సంవత్సరంనకు వీడుకోలు పలుకుతూ, పరాభావనామ సంవత్సరంనకు స్వాగతం పలుకుతూ ఉగాది కవిత. ఉగాది పచ్చడి అంటే టేస్టీగా ఉంటుంది అని అనుకోకుండా అన్ని రుచుల కలయిక అని, అన్ని బంధాల కలయిక అని, కష్టసుఖాల కలయిక అని, మంచి చెడుల కలయిక అని, జీవితంలో అన్ని రకాల రుచులు, అన్ని రకాల బంధాలు కలిసినప్పుడే కమ్మగా ఉంటుందని, కష్టం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుందని, చేదు తిన్నప్పుడే తీపి విలువ తెలుస్తుందని, అన్ని రుచుల కలయికే అమోఘంగా ఉంటుందని, అన్ని బంధాలు నిలుపుకున్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని, పచ్చడిలో తీపి, చేదు, పులుపు, ఒగరు, కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఉంటారు. తీపి అమ్మైతే చేదు నాన్న. ఎందుకంటారా? తీపి ఆనందాన్ని ఇస్తే చేదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. తీపి తిన్న క్షణమే ఆనందాన్ని ఇస్తుంది, కానీ చేదు తిన్న క్షణం తప్ప ప్రతి క్షణం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమ్మ ఒక్క క్షణం కూడా పిల్లలు బాధపడడం ఓర్చుకోదు, కానీ నాన్న కన్న పిల్లలు చేదుగా చెడ్డగా భావించినా సరే కఠినంగా మాట్లాడి తన పిల్లలు వృద్ధిలోకి వచ్చి అభివృద్ధి సాధించాలని, అన్నింటిలో ముందంజగా ఉండాలని అడుగడుగునా వెన్నంటి ఉంటాడు, అవసరాలు తీర్చుతాడు. ఆఖరికి చేదుగా భావించినా సరే కఠినంగా వ్యవహరిస్తాడు. అమ్మ దీవెనైతే నాన్న ఆవేదన. అమ్మకు దీవించడం మాత్రమే తెలుస్తుంది. నాన్న ప్రతి క్షణం పిల్లలు ఎక్కడ తప్పుదారి పడతారో అని ఆవేదన పడుతూనే జీవిస్తాడు. అందుకే అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ గొప్పది. అమ్మను ప్రేమించండి, నాన్నను గౌరవించండి. అన్ని బంధాలను కలుపుకోండి, అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు బండారి సుజాత. నా కవితా శీర్షిక నూతన సంవత్సరాది ఉగాది. సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టేది నిత్య వసంతాల పండుగలు. పచ్చని ప్రకృతి మానవాళి మనుగడను నడిపించే మధువనాలు. షడ్రుచుల పర్వదినం ఉగాది. తెలుగింటి కమ్మదనం ఉగాది. వేప మామిళ్ళ పూతలతో, శుకపికాల సందళ్లతో,
గున్నమామి గుబుర్లలో కోయిలమ్మ కుహూ కుహూ రాగాలతో సృష్టి ఆరంభానికి సంకేతమైన ఉగాది మన ఉగాది, తెలుగు సంవత్సరాది. తెలవారక ముందే లేచిన తెలుగింటి ఆడపడుచుల చేతుల్లో ముంగిళ్ళు రంగవల్లులతో రమ్యంగా రాణిస్తుంటే, గుమ్మాలన్నీ బంతి మామిడి తోరణాలతో వసంతాన్ని తలపిస్తుంటే, కోటి కోర్కెలతో కొత్త బట్టలతో చిన్న పెద్దలకు సంతసాలను అందించే సంబరాల పండుగ ఉగాది. తిరుగుతున్న కాలచక్రం మనిషి మనుగడను నడిపించే నయామార్గం. ఏటికొక్క పేరుతో ఎద సంతసాలను అందిస్తూ తిథి వార నక్షత్రాలతో మనను ఆడించే రంగుల రాట్నం కాలగమనం. బ్రహ్మ గీసిన గీతను దాటని బతుకు చిత్రం, మనిషి మనసును మైమరపించే మహాద్భుతం. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పుల అనుభవాల జీవనసారమై, మమతల మమకారంతో మనగడుకు శ్రీకారమై, నిండు గుండెలలో అంతులేని సంబరమే తీయని తీపై, సహనాన్ని శాసించే సంతసమే వగరు వరదై, కష్ట నష్టాల కలబోతల కర్మానుసారిని చేదుగా, ఉరికే ఉత్సాహపు ఉల్లాసమే ఉప్పుగా, మంచి చెడు సుఖదుఖాలను మలుపు తిప్పే పులుపుల కలబోతల కమ్మని ఉగాది పచ్చడి, ఐకమత్యపు మార్గాన్ని అందించే మనోహరి. ఆచార వ్యవహారాలను పాటిస్తూ సుందర సూర్యోదయాన్ని తిలకిస్తూ, అంతులేని కోరికలను అంతం చేస్తూ, చీకటి వెలుగులలో బతుకును సుందరంగా దిద్దుకుంటూ, పరుల మేలు కోరే ప్రకృతిలా జీవిస్తూ, శ్రీ విశ్వావసువత్సరానికి వీడ్కోలిస్తూ, శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ నవ్యపథంలో నడుద్దాం, నవజీవనాన్ని సాగిద్దాం. ధన్యవాదాలు. అందరి టీవీ ప్రేక్షక మహాశైలకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ, ఎల్కుర్తి హవేలీ, వరంగల్. నా కవిత శీర్షిక మా ఇంట ఉగాది. మా ఇంట ఈ ఉగాది పర్వళ్ళు తొక్కింది, సూర్యోదయం ముందే నన్ను నడుం తట్టింది, సూర్యోదయం ముందే నన్ను నడుం తట్టింది, తలంటు స్థానంతో తోరణాలను తొడగమంది, మనమరాళ్ళ మారాం మధ్య మురవమంది, దూరమామడి గుత్తులపై చిలకమ్మ వాలింది, చిగురు పచ్చ ఆకులను ఏరి తీసుకోమంది, గుత్తిలోని దూరకాయలను తురుమమంది, ఉగాది పచ్చడిలోకి కమ్మగా ఇక వాడమంది, రంగురంగుల సీతాకోక చిలక రయ్యిమంది, యాప పువ్వు పైన వాలి నాపై నవ్వుతుంది, చింత చిటారు కొమ్మ పైన కోకిలమ్మ కూసింది, దూర పువ్వులు కాయలను కోరి కోసుకోమంది. ఈ పర్వం మా అందరిలో చేరి పరవశించింది, 10 మందిని కలపడానికి కదా ప్రవేశించింది, ఉగాదిని ప్రకృతి దైవమై మాకు ప్రాప్తించింది, ఉగాది ప్రకృతి దైవమై మాకు ప్రాప్తించింది, శుభాల నొసగగా మా నిలయం ఆశ్రయించింది. అందుకోమంది పరాభవ నామ సంవత్సర ఆకాంక్షలు, అందుకోమంది పరాభవ నామ సంవత్సర ఆకాంక్షలు, కోరుకోమంది సమాజ శ్రేయస్సుకు కాంక్షలు, కోరుకోమంది సమాజ శ్రేయస్సుకు కాంక్షలు, వదులుకోమంది ఇక అనవసరపు ఆంక్షలు, వదులుకోమంది ఇక అనవసరపు ఆంక్షలు,
చెప్పమంది అందరికీ ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు. చెప్పమంది అందరికీ ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారాలు. అందరి టీవీ ప్రోగ్రాం నిర్వహణలో అంజలి మీడియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగే కవి సమ్మేళనంలో ఉగాది పండుగపై నా కవిత వినిపిస్తున్నాను. నా పేరు గుండు కోటేశ్వరరావు, కాశీపు వరంగల్. ఇప్పుడు ఉగాదిపై నా కవిత. తెలుగునాట ప్రతి ఇంటింట ఉగాది, వారి కళ్ళల్లో ఈ ఏడు వెలుగునిచ్చేది ఈ పరాభవ నామ సంవత్సరమే. జనం బ్రతికంతా నిత్యమై మనోజ్వల తేజమై నవ్య కాంతులతో భవ్య దివ్యమై అనుక్షణం నిత్యం చిరునవ్వులలో తెలుగు జాతి సందేశాలతో సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే సౌభాగ్యాలతో విరసిల్లజేసింది ఈ పరాభవ నామ సంవత్సరం. ప్రతి లోగిల్లో రంగవల్లులతో ముత్యాల ముగ్గులతో వాకిలంతా పచ్చని తోరణాలతో కోకిలమ్మ కూకు రాగాలతో కొత్త జీవన ఆశలతో ప్రతి ఇంట అరుదించను ఈ ఉగాది. ఉగాది నాడు షడ్రుచులతో జీవన గాఢ రాగాలలో సుఖ దుఃఖాల సంగమంలో నగ్న సత్యాన్ని చూస్తూ కష్టసుఖాలలో పసిడి ఆనందాలను దుఃఖ సంతోషాలను సమభావంతో ఆస్వాదించాలని ప్రతి ఒక్కరి జీవితానికి ఇచ్చే సందేశమే ఈ ఉగాది పండుగ. భూమండలంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశి ఫలాలను పంచాంగ శ్రవణంలో వేద పండితులు భక్తి శ్రద్ధలతో వినిపించిన వాటిని విని ఉగాది పండుగ పచ్చడి ఆరోగ్య విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను యొక్క ప్రభావాలను వివరంగా ఉగాది నాడు తెలుసుకోవాలి. అప్పుడే మన ఇల్లంతా శుభ పరిణామం అవుతుంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మహిమను చాటుతూ ఆనందోత్సాహాలతో అనురాగ మమతాలను పెంచి ఉల్లాసానికి ఊపిరి వదులుతూ శుభాలు కలగాలని ఆశీర్వదించవచ్చింది ఈ పరాభవన పండుగ. అందరికీ ఈ ఉగాది అభ్యుదయ శుభక్షణాలను కలిగించాలని కోరుకుంటున్నాను. నా పేరు పాల కుమారస్వామి. నేను ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అందరి టీవీ సమక్షం లోపట ఉగాది కవి సమ్మేళనంలో నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పరాభవ సంవత్సరం అనేది భారతీయ పంచాంగంలో ఉన్న 60 సంవత్సరాల చక్రంలో ఒక సంవత్సరానికి పెట్టిన పేరు. ప్రతి ఉగాది పర్వదినంగా కొత్త సంవత్సరానికి ఈ పేర్లలో ఒకటి వస్తుంది. అందులో పరాభవం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మనం అంటే మనుషులం గతంలో చేసినటువంటి తప్పులను మనం గుర్తించుకొని వాటిని సరిదిద్దుకొని సూచించే భావనలను ఈ పరాభవ సంవత్సరం కలిగిస్తుందని, సమాజంలో మంచి చెడులు ఆలోచనలు, ఐక్యత మరియు అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరుకునేటువంటి కొత్త ప్రారంభానికి ఇది సంకేతంగా భావిస్తాము. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం ద్వారా ఈ పరాభవ సంవత్సర ఫలితాలను పండితులు వివరించడం సాంప్రదాయంగా ఉంటుందని తెలియజేస్తూ, నా కవితా శీర్షిక పరాభవ సంవత్సరం ఆశల పండగ. వసంత ఋతువు సోయగాలతో వచ్చిన పండగ ఉగాది. పరాభవ సంవత్సరానికి ఇది శుభారంభ దినం. ప్రకృతి కొత్త రంగులతో నవ్వే వేళ ఇది. మనుషుల్లో కొత్త ఆశలు మొలిచే సమయం ఇది. మామిడి తోరణాలు గడపల్ని అలంకరించే రోజు. ఉగాది పచ్చడిలో జీవితం చెప్పే 6 రుచులు, సుఖ దుఃఖాల సమతుల్యాన్ని గుర్తు చేసే సందేశం.
మన జీవన ప్రయాణంలో ఇది ఒక పాఠం. పంచాంగ శ్రవణంతో ప్రారంభమయ్యే సంప్రదాయం భవిష్యత్తును మంచి సంకల్పాలు సూచించే ఆరంభం. పాత కష్టాలను వెనక్కి నెట్టే నూతన క్షణం. కొత్త లక్ష్యాల దిశగా నడిపించే పండగ ఉగాది. కుటుంబ బంధాలను బలపరిచే సంతోషవేళ, స్నేహం ప్రేమలను పంచే మధురమైన రోజు, సంస్కృతి సంప్రదాయాల సౌందర్యాన్ని చూపే పర్వదినం, తెలుగు జాతి గర్వంగా జరుపుకునే వేడుక పరాభవ సంవత్సరం. శాంతి సౌఖ్యాలు తీసుకురావాలని, ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని, సమాజంలో ఐక్యత వికసించాలని, ఉగాది శుభాలు జీవితాన్ని సంతోషంగా నింపాలని కోరుకుంటూ ఈ పరాభవ సంవత్సరాన్ని ఆహ్వానించుదాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బలిజేపల్లి నాగరత్నం. నేను రిటైర్డ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. గీసుకొండ నుండి నేను రిటైర్డ్ అయ్యాను. నేను కవిత చదువుతున్నానండి. ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక ఉగాది సంబరాలు. ఉగాది నవోన్మేష ఉత్సాహం, నూతన సంవత్సరానికి నాంది, కోయిల రాగాలతో సుస్వాగతం, మామిడి పూతలతో ప్రకృతి పరవశించేను, క్రొత్త చిగురులతో సరికొత్త అందాలు, మూడు వారిన బ్రతుకులలో చిగురించే వసంతం ఉగాది, అణగారిన బ్రతుకులలో ఆశాదీపం ఉగాది, కొత్త ఆశలతో నవవసంతపు సంబరాలు ఊపిరిలూదే రోజు ఉగాది, షడ్రుచుల సమాహారం ఉగాది పచ్చడి, జీవిత సారాలను కాచి వడబోసేది ఉగాది, నిన్నటి దాకా చీకటిలో ఉన్న అణగారిన బ్రతుకులకు ఆశాదీపం ఉగాది, నవ వత్సరానికి ఆహ్వానం చెబుతూ మామిడి తోరణాల హారం, కలత చెందిన బ్రతుకులకు కాస్తంత ఉప్పస ఉగాది, మనుషులలో మమతల మాగాణి చెలిమ ఉగాది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బివి జయలక్ష్మి, ఇన్స్పెక్టర్. నేను రిటైర్డ్ ఇన్స్పెక్టర్ అండి. ప్రజెంట్ ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ఒక కవిత, కోటి ఆశల ఉగాది అన్న కవిత శీర్షిక నాది. కోటి ఆశల ఉగాది, తెలుగు నాట తెలుగు సంవత్సరం ఉగాది, ప్రతి ఏడు వస్తుంది ఉగాది, క్రొత్త ఆశలకు ఊపిరులుదే ఉగాది, మామిడి చిగురులతో పరవశించే ప్రకృతి, మామి చిగురులు తిని మత్తెక్కి కూస్తుంది కోయిలమ్మ, నిర్లిప్త నిస్సార జీవితాలకు చరమగీతి ఉగాది, నిన్నటి బాధలకు లేపనం ఉగాది, రాబోయే సంతోషాలకు నాంది ఉగాది, బక్క చిక్కిన బడుగు జీవితాలకు వసంతాగమనం ఉగాది, పంచాంగ శ్రవణాల ప్రతిధ్వనుల విశ్వవ్యాప్తి, రేపటి ఆశల సాకారం ఉగాది, బీడు వారిన జీవితాలలో ఆశల మొలకల పిలకలు రేపు ఉగాది, ఉత్సాహం రేపే షడ్రుచుల ఉగాది పచ్చడి అమృతం, కోటి క్రొత్త ఆశల తాడిత పీడిత జనం, బాధల రోదనలకు నవవసంతాగమనం ఉగాది, చీకటి బ్రతుకులలో ఆనందాల హరివిల్లు ఉగాది, సర్వమానవ సౌభ్రాతృత్వం తెలిపే ఉగాది సంబరాలు అంబరాన్ని దాటి దశ దిశలా వ్యాప్తిస్తున్నాయి. మానవాళి ఐక్యతకు విజయకేతనం ఉగాది. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను అనితారాణి, కాంచనపల్లి. నా శీర్షిక పరాభవాల ఉగాది. ఇదిగో నేను
మధ్యతరగతి మహిళను. అదిగో కాగితం కలం కదలదేం ఎందుకో, ఉగాది యుగానికి మొదలు, నూతన సంవత్సరం, విశ్వావసుకు వీడ్కోలు, పరాభవకు స్వాగతం. చైత్రశుద్ధ పాడ్యమి, శుభకార్యాలు శోభిల్లున్న ప్రకృతి. కానీ ఎందుకో కోయిల గొంతులో ఆనందం, హర్షాతిరేకలు కనిపించవేం? గుమ్మానికి తోరణాలు కట్టినా వెలవెలబోతున్నట్లు అనిపిస్తుందేం? పిండి వంటకాలు చేద్దామన్న ఊసే లేదు, పంచభక్ష పరమాన్నాల తలపే లేదు. యుద్ధ ప్రభావం ఇంతగా కుదిపేసిందా? సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చినట్లు, ఆవుల కొట్లాటలో లేగ కాళ్ళు ఇరిగినట్లు ఏమిటి ప్రపంచం ఇలా తయారైంది? ఉగాది పచ్చడిలో చేదు మరీ ఎక్కువైంది, షడ్రుచుల్లో తీపి తగ్గింది, వగరు కారాల సమతౌల్యం దెబ్బతింది. ఇది నిజమేనా నా భ్రమణ? పంచాంగంలో పరాభవ నామ సంవత్సరం పరాభవాల మయమని తోస్తున్నది. కకావికలం అవుతున్న మానవ హృదయాలు, నిరాశ నిస్పృహలతో అంతరాత్మలు. కరోనా చేసిన గాయం మాననే లేదు, కొనసాగుతున్న భౌతిక జైవిక దాడులు కాలం చేస్తున్న మోసమా? కలిపురుషుల కిరాతక యుద్ధ తాలూకు నీడలో నింగికి ఎగిరిన నిత్యావసరాల సరుకుల ధరలు, అందుబాటులో లేని సేవా సంస్థలు, రణరంగాన్ని తలపిస్తున్న రాజకీయాలు, డ్రగ్స్ మాఫియాలు, అబద్ధాన్ని సైతం వాస్తవాలుగా చూపిస్తూ భ్రమల్లో ముంచుతున్న మీడియా మాయాజాలం నన్నెందుకో మనోవ్యధకు గురి చేస్తున్నాయి. లేదు లేదు, ఇలా జరగడానికి వీలు లేదు. నిరసిస్తాను, ఖండిస్తాను. పండగ చేసుకోవాలా? పర్వదినాన పస్తులుండాలా? ఉన్నదొక్క జీవితం, పిలువని పేరంటాల్లా వచ్చే ఆకస్మిక మరణాలు. విచలిత మనస్కులైన మధ్యతరగతి మనోవ్యధ ఇది. ఉగాది పండుగ ఉద్దేశం తెలుసుకొని మసులుకుందాం, ఉన్నంతలో జరుపుకుందాం. ఉన్నన్ని రోజులు మనవే. తీపి పెంచుకుందాం, చేదు తగ్గించుకుందాం. సమతూకంలో ఉగాది పచ్చడి రుచిలా జీవితాన్ని జీవించుకుందాం. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ధన్యవాదాలు.